లాస్ట్ వీడియోలో మనం రోల్ అప్ గ్రూప్ ఈ సబ్ టోటల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రోల్ అప్ యాడ్ ఈ సబ్ టోటల్ గురించి తెలుసుకుందాం. సో ఏంటిది అంటే మనం లాస్ట్ టైం తెలుసుకున్న దాని ప్రకారం మనకి ఇవన్నీ రోల్ అప్ అనేది మనకి సమ్మరైజ్ దాంట్లో పనిచేస్తుంది. కానీ రోల్ అప్ యాడ్ సబ్ టోటల్ అనేది సమ్మరైజ్ కాలమ్స్ పనిచేస్తుంది అన్నమాట. సో అది మెయిన్ డిఫరెన్స్, అంటే అది కూడా ఒక డిఫరెన్స్ అన్నమాట. రెండోది వచ్చి మనం ఈ సబ్ టోటల్ వాడాం, రోల్ అప్ వాడాం. ఈ రెండింటిని కలిపి ఒక డాక్స్ ఫంక్షన్ వస్తే అది రోల్ అప్ యాడ్ ఈ సబ్ టోటల్ అనమాట. సో ఇదే రోల్ అప్ చేసేస్తుంది, ఇదే సబ్ టోటల్ కూడా ఇస్తుంది అనమాట. మనకి దేని మీద కావాలి అంటే ఈ సబ్ టోటల్ మనం దేని మీద కావాలనుకుంటే ట్రూ ఆర్ ఫాల్స్ కాలం వస్తుంది కదా సమ్మరైజ్ టేబుల్లోని. సేమ్ ఇది కూడా అదే చేస్తుంది. కాకపోతే మా రోల్ అప్ ఈ సబ్ టోటల్ అని రెండు రాయక్కర్లేదు, ఒక డాక్స్ ఫంక్షన్తోనే అయిపోద్ది అనమాట. సో అది ఎలా అంటే ఫస్ట్ దీని సింటాక్స్ మనం చూసుకున్నట్టయితే రోల్ అప్ యాడ్ సబ్ టోటల్ గ్రాండ్ ఫిల్టర్ అంటే ఏం లేదు, మనకి ఏ కాలం కావాలో ఆ కాలం అన్నమాట. ఏ సింటాక్స్ మనం చూడొద్దు, కన్ఫ్యూజ్ అవుతాం. సో బెటర్ ఇది చూస్తే బెటర్. సో రోల్ అప్ యాడ్ సబ్ టోటల్ విడిగా వస్తే కాలం నేమ్, ఈ కాలం నేమ్ ఏంటంటే మనం దేని మీద అయితే రోల్ అప్ చేయాలనుకుంటున్నామో అది అది ఆ కాలం నేమ్ అన్నమాట. అండ్ ఈ సబ్ టోటల్ కూడా ఇది అప్లై అవుతుంది కాబట్టి దానికి కావాల్సిన నేమ్ అంటే విడిగా వస్తుంది కదా, ఒక కాలం ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి ఈ సబ్ టోటల్ రాసినప్పుడు సేమ్ ఇది ఒక కాలం వస్తుంది అనమాట, దానికి నేమ్ అనమాట. ఇది ఈ సబ్ టోటల్లో మనం కాలం నేమ్ ఇచ్చాం కదా, సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ మనం సపరేట్గా రోల్ అప్ రాయక్కర్లేదు, ఇది రాస్తే రోల్ అప్ అయిపోతుంది, ఈ సబ్ టోటల్ కూడా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ వచ్చి అదే ఇక్కడ వచ్చి మనం చెప్పాం కదా, టేబుల్ కాలం అంటే ఏంటి, నేమ్ అంటే ఆ నేమ్ ఇవ్వడం కాలంకి. సో సమ్మరైజ్లో వచ్చి అది ఎలా, సమ్మరైజ్ కాలంలో వచ్చేది ఎలా అంటే ఇక్కడ మనము కాలం నేమ్ ఇస్తాం కదా, సమ్మరైజ్ కాలంలో కాలం నేమ్ ఇచ్చి తర్వాత మనం టేబుల్ రాస్తాం, టేబుల్ కానీ ఫిల్టర్ టేబుల్ కానీ రాస్తాం. అంటే మొత్తం ఎంటైర్ టేబుల్ రాయొచ్చు, లేదంటే ఫిల్టర్ ఆఫ్ టేబుల్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి మనం రాస్తాం కదా, అదైనా రాయొచ్చు. సో అదనమాట ఇక్కడ. ఇక్కడ మనం రెండు కాలమ్స్ మీద కానీ ఎన్ని కాలమ్స్ మీద అప్లై చేయొచ్చు, అన్నిటికీ వస్తాయి అన్నమాట. కాకపోతే ఒక్కొక్క కాలం ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇది ఒక కాలం మీద అంటే కాలం మనకు ప్రోడక్ట్ ఉందనుకోండి, ప్రోడక్ట్ మీద అప్లై అయిందా లేదా అని చూడటానికి ఇది కంట్రీ అనుకోండి, కంట్రీ మీద అప్లై అయిందా లేదా అని చూడటానికి ఇది అనమాట. అలా రెండు కాలమ్స్ అవుతాయి. తర్వాత ఇది యాజ్ యూజువల్గా సమ్ ఆఫ్ టేబుల్ కామా నేమ్ ఆఫ్ ద అగ్రిగేట్ ఫంక్షన్ కాలంకి, తర్వాత ఇది అగ్రిగేట్ ఫంక్షన్ రాయడానికి, అగ్రిగేట్ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఈ సమ్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్ అనమాట, ఆ కాలం అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే సో ఫస్ట్ ఒక కాలం మీద అప్లై చేద్దాం. సో మనం ఫస్ట్ తీసుకున్నట్టయితే సమ్మరైజ్ కాలమ్స్ ఆఫ్ రోల్ అప్ యాడ్ ఈజ్ సబ్ టోటల్ ఆఫ్ ఫైనాన్షియల్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అంటే ఇది దీని సబ్ టోటలా కాదా అనేది, అంటే ప్రొడక్ట్ తాలూకా సబ్ టోటల్ కాదా అని చూడటానికి అన్నమాట. అది ఇందులో ఫైనాన్షియల్స్ అంటే మొత్తం టేబుల్ వాడుతున్నాం, ఇక్కడ ఫిల్టర్ అప్లై చేయలేదు, మొత్తం టేబుల్ వాడి ఇక్కడ సమ్ ఆఫ్ ఫైనాన్షియల్ సేల్స్ మీద కదా అగ్రిగేట్ చేయాల్సింది, ఆ కాలంకి నేమ్ అన్నమాట ఇది. సో ఇది మనం చూసుకున్నట్టే టేబుల్ వ్యూలోని ఇలా వస్తుంది అన్నమాట. టోటల్ సేల్స్ వచ్చింది ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్రాండ్ టోటల్. సో లాస్ట్ వాల్యూ ఇది టోటల్ అన్నమాట. మనం ఇక్కడ ఇదే అయితే మనం
దీనికి ఇక్కడ ఎట్లా రాసా కంపేర్ దీన్ని మనం రోల్ అప్ అండ్ డిస్ సబ్ టోటల్తో మనం కంపేర్ చేసినప్పుడు ఆ, ఇదన్నమాట. ఇక్కడ మనం ఒక రోల్ అప్ రాసాం, తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇస్ సబ్ టోటల్ రాసాం అనమాట. ఇలా రెండు రాయక్కర్లేదు. రోల్ అప్ యాడ్ సబ్ టోటల్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఒకదాని మీద పనిచేస్తాం. సో ఒకదాని మీద పనిచేస్తుంది అనమాట. సో అది రెండిటికి బదులుగా ఇది ఒక్కటే అనమాట. సెకండ్ వచ్చి మనం ఇప్పుడు ఇది రెడ్ కాలమ్స్ మీద అప్లై చేసేద్దాం. సో ఇది ప్రొడక్ట్ మీద అప్లై చేస్తున్నాం, ఇది కంట్రీ మీద అప్లై చేస్తున్నాం. ప్రొడక్ట్ మీద అప్లై చేసినప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 వచ్చింది, 1 2 3. సో 1 2 3 4 5 6 7 మనకి 7 ఈ 7 కూడా ప్రొడక్ట్ తాలూకా సారీ ఇది 7 కూడా కంట్రీ తాలూకా గ్రాండ్ సబ్ టోటల్స్ అనమాట. ఇది ఇవి ప్రొడక్ట్ తాలూకా సబ్ టోటల్స్ వచ్చి ఇదన్నమాట. ఇది ఒకటే ప్రొడక్ట్ తాలూకా సబ్ టోటల్ అనమాట. ఇవన్నీ కంట్రీ తాలూకా సబ్ టోటల్స్ అనమాట. సో ఇలా వద్దు, మనకి ఒక గ్రూప్లో రావాలంటే మనం రోలప్ చెప్పినప్పుడు రోలప్ మనం ఒక గ్రూప్ కావాలన్నప్పుడు మనం రోల్ గ్రూప్ వాడాం కదా. సో అది మనం రోలప్ అంటే మనం రోలప్లో రోల్ గ్రూప్ వాడినప్పుడు ఫస్ట్ ఆ రెండింటిని వ్రాప్ చేసుకొని తర్వాత రోలప్ అప్లై చేసాం కదా. సిమిలర్గా ఇది కూడా అంతే, మన రోల్ గ్రూప్ వాడతాం అనమాట ఇందులో. ఇక్కడ ఫస్ట్ రెండింటిని క్లబ్ చేయాలి సింటాక్స్లో. క్లబ్ చేసిన తర్వాత మళ్ళీ కామా పెట్టి ఆ కాలం తాలూకా, అంటే ఇదంతా రోలప్ కాబట్టి దాని సింటాక్స్ వచ్చి ఇది కదా, కాలం కామా నేమ్ కదా. సో ఇదంతా ఒక కాలం కింద వస్తుంది, కామా నేమ్ అనమాట. నేమ్ ఇచ్చినప్పుడు మనకి ఇలా వస్తుంది. బోత్ సబ్ కేటగిరీ అని చెప్పి మనం నేమ్ ఇచ్చింది కదా. అంటే రెండింటిని ఒక గ్రూప్ కింద తీసుకొని దాని తాలూకా రోలప్ అనేది దాని తాలూకా సబ్ టోటల్ అయితేనే వస్తుంది అనమాట. రెండు కలిపిన సబ్ టోటల్ అయితేనే ట్రూ వస్తుంది. సో అదనమాట ఇది. సో ఇది రోలప్ యాడ్ సబ్ టోటల్. రోలప్ రోలప్కి రోలప్ యాడ్ ఈ సబ్ టోటల్కి డిఫరెన్స్ ఏంటంటే రోలప్ అనేది మనకి సబ్ టోటల్స్ ప్రింట్ చేస్తుంది, అండ్ ఈ సబ్ టోటల్తో కలిపి వాడినప్పుడు మనకి ఎట్లా ఫాల్స్ ఆర్ ట్రూ అని చూపిస్తుంది. ఆ రెండు రాయకుండా మనం డైరెక్ట్గా ఒకటే రాసేస్తే అది వచ్చి రోలప్ యాడ్ సబ్ టోటల్ అనమాట. ఈ రోలప్ గ్రూప్ అంటే ఏంటంటే కాలమ్స్ని గ్రూప్ చేయడానికి, అంటే రెండు కాలమ్స్ యొక్క సబ్ టోటల్ అయితేనే మనకి ట్రూ రావాలనుకున్నప్పుడు ఈ రోలప్ యాడ్ సబ్ టోటల్ రోల్ గ్రూప్ వాడతాం అనమాట. అది రోలప్లో అయినా వాడతాం, రోలప్ యాడ్ ఈ సబ్ టోటల్ అయినా అదే వాడతాం.